అక్రమ మద్యంపై అబ్కారీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఇతర రాష్ట్రాలు గోవా, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ నుంచి సుంకం చెల్లించని మద్యాన్ని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఎక్సైజ్ పోలీసులు బారి పట్టుకున్నారు. 1,53,00,000 అక్రమ మద్యాన్ని అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం సీసాలను ఒక చోట కుప్పగా పోసి రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. మే 23 నుంచి డిసెంబర్ 23 వరకు నమోదైనటువంటి కేసులు 686 కేసులలో సుమారు 10,222 లీటర్ల నాన్ డ్యూటీ పెయిడ్ సుంకం చెల్లించినటువంటి మద్యాన్ని ఎయిర్పోర్ట్ నుంచి అక్రమంగా తీసుకొస్తున్నటువంటి దాన్ని ఎక్సైజ్ సిబ్బంది సీజ్ చేయడము, దాని మీద కేసులు నమోదు చేయడము, అట్టి కేసుల నమోదు చేసి ప్రాసిక్యూషన్ కూడా చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం దాని యొక్క ఈ వర్త్ 1,83,00,000 విలువ ఉన్నది. సుంకం చెల్లించకుంటే మన ఇతర రాష్ట్రాల నుంచి అంటే గోవా, ముఖ్యంగా గోవా, హర్యానా, ఢిల్లీ నుంచి పబ్లిక్ కొంతమంది ఆర్గనైజ్డ్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దాంతో ఒకటి మనకు తెలంగాణ స్టేట్కి రావాల్సిన రెవెన్యూ లాస్ అవుతుంది. ఇంకోటి కూడా అక్కడ వచ్చే లిక్కర్ ఎంతవరకు కరెక్ట్ ఫిట్, కెమికల్గా ఫిట్ అనేది కూడా మనకు కొంచెం సస్పీషియస్గా ఉంది. కాబట్టి ఈ అక్రమంగా తీసుకురావడం అనేది కూడా చట్టరీత్యా, ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కావున పబ్లిక్ అప్పీల్ ఏంటంటే అటువంటిది తీసుకురాకూడదు, మన తెలంగాణ ఎక్స్చెక్కర్కి లాస్ చేయకూడదు. అట్ ద సేమ్ టైం అటువంటిది తీసుకొచ్చి కూడా